చివరిగా ఒకసారి. ఒక ప్రశ్న అడిగి ముగిచ్చేస్తాను సార్. ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, అంటే ఇండస్ట్రియల్ పరంగా వచ్చే కంపెనీస్‌ని బట్టి డెవలప్‌మెంట్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. చాలామంది ఆలోచన ఏందంటే ఇప్పుడు అసలు వ్యవసాయ భూములు కొంటే ఎలా ఉంటుంది? అంటే ఇప్పటికే అగ్రికల్చర్ విషయంలో చాలా వరకు మార్పులు మనం చూస్తున్నాం ఇండియాలో. హ్మ్. అంటే అమెరికన్ అంటే ఆస్ట్రేలియా అగ్రికల్చర్ ఏ విధంగా చేస్తారో, భవిష్యత్తు కూడా ఇలా ఉండబోతుంది ఇండియాలో. అది ఇప్పటికే వచ్చేసిందని చెప్పి కూడా అంటున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్‌లో కాకుండా అగ్రికల్చర్ భూములు కొంటే ఎలా ఉంటదని కూడా అడుగుతున్నారు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తు మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ మీదే ఉంటుంది. హ్మ్. హ్మ్. ఫ్యూచర్ మొత్తం అగ్రికల్చరే ఇంకా హ్మ్. మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఆ! ఆ రోజులు మళ్ళీ వస్తాయి అని అంటున్నారు. ఎంతవరకు? అంటే మన యాక్చువల్‌గా మన భారత్ కూడా ఏంటి అగ్రికల్చర్ ఎకానమీ. హ్మ్. మనకేం లేదు సంపద సృష్టించడంలో కూడా ఏంటంటే మోర్ దెన్ 70% పీపుల్ ఆర్ హ్మ్. ఇన్ అగ్రికల్చర్. మోడర్న్ కాకపోతే అగ్రికల్చర్, ఏంటంటే మోడర్న్ అగ్రికల్చర్. మోడర్న్ అగ్రికల్చర్‌లో మనకు ఇంకా రాలేదండి. హ్మ్. అదే మెయిన్ అంటే ఎక్కడంటే భవిష్యత్తులో అడాప్టబిలిటీ ఫ్యూచర్‌లో అదే రాబోతుంది. సార్ ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు. హ్మ్. ఇప్పటికే అక్కడ ఉన్నోళ్ళు చాలామంది మళ్ళీ ఇండియా అవును. వచ్చి అగ్రికల్చర్ వైపే మళ్ళీ ఛాన్స్ ఉంది. ఇప్పటికే అగ్రికల్చర్ ల్యాండ్స్‌కి ఎక్కలేని డిమాండ్ అయితే పెరుగుతుంది. అవును. అగ్రికల్చర్‌కి భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుంది. అవును. ఇట్లన్నిటికంటే ది బెస్ట్ అగ్రికల్చర్ అని చెప్పుకునే రోజు త్వరలోనే ఉందని చెప్పి కూడా అంటున్నారు. అవునండి. అది డెఫినెట్‌గా ఉండబోతుందండి. కారణం ఏంటంటే ద గ్యాప్ బిట్వీన్ ఇప్పుడు ప్రస్తుతం మనం యూజ్ చేసే టెక్నాలజీ, హ్మ్. ఔట్ సైడ్ టెక్నాలజీ ఏది ఇజ్రాయెల్ గాని, మనం లీడింగ్‌లో చూసుకుంటే ఇజ్రాయెల్ గాని, జపాన్ గాని, చైనా గాని వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ చాలా లార్జ్ గ్యాప్ ఉంది. హ్మ్. వాళ్ళు అంత ప్రొడ్యూస్ ప్రొడక్షన్ చేయగలుగుతున్నారు. ఎక్స్‌పోర్ట్ చేయగలుగుతున్నారు. కానీ మన ఇండియాలో ఆ విధంగా రాలే ఇంకా. అంటే గ్యాప్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ హ్మ్. గ్యాప్ అనేది కవర్ చేస్తుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ పాలిసీస్. అది కూడా డెఫినెట్‌గా అందుకని నేను చెప్తున్నాను. మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్ కరెక్ట్. ఫ్యూచర్‌లో ఏంటంటే ఎక్కడైతే మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో హ్మ్. మరి ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తారనేది ఇట్ ఈస్ అగైన్ ఏ డిఫరెంట్ ఇష్యూ. కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ వాల్యూ అనేది డెఫినెట్‌గా పెరగబోతున్నాయి. కారణం ఇదే. ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్సే. కానీ ప్రస్తుతము మాత్రం అంత సబ్డ్యూగా ఉంది. అగ్రికల్చర్ హ్మ్. ల్యాండ్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్. ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్‌లో. అవును. ముఖ్యంగా కారణాలు చాలా ఉన్నాయనుకోండి. అది డిఫరెంట్ సబ్జెక్ట్ అది. కారణాలు ఏంటంటే ముఖ్యంగా అగ్రికల్చర్‌లో అంతకుముందు రైతు బంధు అనేది ఇచ్చేవాళ్ళు. ఎవరీ ఆల్ ఆల్ ల్యాండ్స్‌కి. ఆ విధంగా ఏంటంటే ఎవరీ 10,000 వచ్చాయి సుమారుగా పర్ ఏకర్. ఇప్పుడు చాలా కంట్రోల్స్ తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుత కాదు గవర్నమెంట్ సార్ అగ్రికల్చర్ ల్యాండ్స్‌ని రియల్ ఎస్టేట్ పరంగా మీరు ప్లాట్‌లేసి అమ్మేస్తుంటే, భవిష్యత్తు ఏంటి సార్ పరిస్థితి? అదేనండి. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు అన్నీ ఒకప్పుడు మనం బేగంపేట, హ్మ్. లేదంటే అమీర్పేట ఎక్కడి వరకు మనం చూసాం. ఇదంతా వ్యవసాయ భూములే. ఏది మాదాపూర్ నుంచి మొదలుపెట్టుకున్నామంటే మొత్తం వ్యవసాయ భూములే. అదే కారణం. ఈరోజు జడ్చల్ దాకా వెళ్ళిపోయింది. అంటే 100 కిలోమీటర్ల పరిధిలో మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అంటే ఎంత ల్యాండ్ మనకి హ్మ్. ఖాళీగా ఉంది. హ్మ్. అందుకని అగ్రికల్చర్ చేయకుండా. దాని మీద అగ్రికల్చర్ అదే వ్యవసాయదారిత ఉత్పత్తులపై ఎంతవరకు ప్రభావం పడే అవకాశం ప్రభావం ఉంది? ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఈ ప్రభావాన్ని తట్టుకుంటానికే యాక్చువల్‌గా మనం హెచ్ఎండిఏ మ్యాప్స్ అనేది మనకి పెడతారు. హెచ్ఎండిఏ 2031 ఉంది. ఇప్పుడు 2050 హ్మ్. తీసుకురాబోతున్నారు. దాంట్లో దే విల్ టేక్ కేర్ ఆఫ్. అంటే అన్ని ల్యాండ్స్ కన్వర్టబుల్‌గా ఉండవు. అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్‌కే పర్పస్ కోసం వాడాలి. హ్మ్. మామూలుగా ఇంకా క రెసిడెన్షియల్ కంటే రెసిడెన్షియల్‌గా వాడాలి. కమర్షియల్ అయితే కమర్షియల్‌గా వాడాలని అందుట్లో మనకి డీటెయిల్‌గా అనాలైసిస్ ఉంటుంది యాక్చువల్‌గా. దాని ప్రకారంగా కూడా ఏంటంటే ల్యాండ్ అంటే అలాట్‌మెంట్ అనేది ఉంటుంది. అందుకని జోన్స్‌గా చేస్తారు. ఐ హ్మ్. థింక్ ప్రస్తుతం అయితే 12 జోన్స్ అయితే ఉన్నాయి యాక్చువల్‌గా. హ్మ్. అట్లా జోన్స్‌గా చేస్తారు. ఆ జోన్స్ ప్రకారమే ఆ ల్యాండ్ అనేది డెవలప్ అవ్వాల. ల్యాండ్ యూజ్ జోన్స్ అంటారు. యుటిలిటీని బట్టి జోన్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మనకి 2031 మ్యాప్ ఉంది. మీకు 12 జోన్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్‌లోనే 4 టైప్స్ ఉన్నాయి. ప్రతిదానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. R1 జోన్ ఏంటంటే, R2 జోన్, R3, R4 జోన్ ఏంటంటే, అట్లనే కమర్షియల్ జోన్ ఏంటంటే, ఫ్రీ జోన్ ఏంటి, ఇండస్ట్రియల్ జోన్ ఏంటి, కన్జర్వేటివ్ జోన్ ఏంటంటే, పెరి అర్బన్ జోన్ ఏంటి, ఇయన్నీ ఏంటంటే డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. అందుకని నీకు అంతకుముందు మీకు ఇందాక మనం డిస్కస్ కూడా చేసాం. మనం కొనబోయేటప్పుడు ల్యాండ్స్ కూడా ఏంటంటే ఏ జోన్స్‌లో ఉండేవి కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే రెసిడెన్షియల్ అని చెప్పేసి పెరి అర్బన్ జోన్‌లో కొనిపిస్తారు. తెలియదనుకోండి. అసలు ఒక్కోసారి ఇన్వెస్టర్ రానే రాడు అనుకోండి. అతను మోసపోయినట్టు లెక్క. ఎందుకంటే ఇది రెస్ట్రిక్షన్స్. 10%, 25% ల్యాండ్ ఓన్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ కన్‌స్ట్రక్షన్ పర్పస్. మిగతా ల్యాండ్ యూజ్ చేయడానికి ఉండదు 25% కన్నా.
అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని అది టేక్ కేర్ అంటే. ఓకే.